తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో హైకమాండ్ తో చర్చలు జరిపేందుకు 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అయితే మరో సీనియర్ నేత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా అధిష్టానం నుంచి పిలుపు అందింది. భట్టి మంత్రుల సమావేశంలో ఉండగా ఫోన్ రాగా శాఖల మార్పుపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల నేపథ్యంలో ఉత్తమ్ భట్టీలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తిని రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు ఉన్నపలంగా వీరిద్దరికీ పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సి ఉంది. ఇవేవి కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ముదిరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి శాఖల కేటాయింపు అంశంపై అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. శాఖల కేటాయింపుపై అధిష్టానం మరోసారి రేవంత్, ఉత్తమ్తో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న మరో 3 మంత్రి పదవుల భర్తీపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రుల చేతుల్లో దాదాపు 29 శాఖలు ఉన్నాయి.